ఏప్రిల్ 23 చరిత్రలో ఈరోజు బ్రిటిష్ వారిని ఓడించిన 80 ఏళ్ల వీరుడు. 1858 ఏప్రిల్ 23న స్వాతంత్ర సమరయోధుడు బాబు వీర్ కువర్ సింగ్ జగదీష్పూర్ కోటపై విజయ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ విజయ్ దివస్ చరిత్రలో చాలా ముఖ్యమైంది. ప్రస్తుత కాలంలో కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న విజయ్ ఉత్సవ్ జరుపుకుంటారు. కువర్ సింగ్ 80 ఏళ్ల వయసులో తన చివరి యుద్ధం చేశాడు. ఆ వయసులోనూ బ్రిటిష్ వారితో గట్టిగా తలపడ్డాడు. కువర్ సింగ్ 1857 నాటి విప్లవ వీరుడు. అతను అర్రా నుండి రోహ్తాస్, కాన్పూర్, లక్నో, రేవాన్, బందా, అజంగఢ్ వరకు తన చిన్న రాచరిక సైన్యం సహాయంతో బ్రిటిష్ బలగాలతో నిర్ణయాత్మక యుద్ధాలు చేశాడు. 1858 ఏప్రిల్ 21న బాబు కువర్ సింగ్ ఉత్తరప్రదేశ్ అంటే అప్పటి యునైటెడ్ టెరిటరీ నుండి బీహార్ వరకు తిరిగి వస్తున్నాడు. అతను బల్లియా సమీపంలో తన సైన్యంతో గంగను దాటుతున్నప్పుడు బ్రిటిష్ వారు అతనిపై కాల్పులను ప్రారంభించారు. బ్రిటిష్ సైనికుడు పేల్చిన బుల్లెట్ కువర్ సింగ్ చేతికి తగిలింది. వెంటనే అతను గాయపడిన తన చేతిని తన కత్తితో నరికి గంగామాతకు సమర్పించాడు. గగురుపాటు కలిగించే ఈ సంఘటన తర్వాత కువర్ సింగ్ ధైర్య సాహసాలు చూసి బ్రిటిష్ వారు భయపడి అక్కడి నుండి పారిపోయారు. మరో విధంగా చెప్పాలంటే కువర్ సింగ్ ధైర్య సాహసాలు బ్రిటిష్ వారిని అక్కడి నుండి పారిపోయేలా చేశాయి. ఏప్రిల్ 23, 1858న వీర్ కువర్ సింగ్ బ్రిటిష్ వారిని ఓడించి తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. కానీ అతని చేతికి ఉన్న గాయం చాలా లోతైంది కావడంతో ఆయన ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. 1858 ఏప్రిల్ 26న ఆయన తుదిశ్వాస విడిచాడు. వీర్ కువర్ సింగ్ అసాధారణ ప్రతిభ, సైనిక నైపుణ్యాల గురించి ప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడు హోమ్స్ యుద్ధ సమయంలో వీర్ కువర్ సింగ్ పెద్ద వయసు వాడవడంతో అదృష్టమని, అదే అతను యువకుడిగా ఉండి ఉంటే బహుశా బ్రిటిష్ వారు 1857లోనే భారతదేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చేదని రాశారు. 1966 ఏప్రిల్ 23న భారత ప్రభుత్వం బాబు వీర్ కువర్ సింగ్ గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది. స్త్రీవాది పండిత రమాబాయి జయంతి. దేశం మొట్టమొదటి స్త్రీవాది పండిత రమాబాయి 1858 ఏప్రిల్ 23న జన్మించారు. రమాబాయి భారతీయ స్త్రీల అభ్యున్నతికి బలమైన మద్దతుదారు. స్త్రీల అభ్యున్నతి కోసం ఆమె భారతదేశంలో మాత్రమే కాకుండా ఇంగ్లాండ్కు ప్రయాణించింది. దేశంలోని మహిళలను వారి దయనీయ స్థితి నుండి బయటకు తీసుకురావడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. రమాబాయి తన తండ్రి నుండి సంస్కృత భాషా జ్ఞానాన్ని సంపాదించుకుంది. కేవలం 12 సంవత్సరాల వయసులో 20,000 శ్లోకాలను కంఠస్థం చేసింది. మరాఠీతో పాటు కన్నడ, హిందీ, బెంగాలీ వంటి భాషలు కూడా ఆమెకు తెలుసు. 20 సంవత్సరాల వయసులో రమాబాయి సంస్కృత జ్ఞానానికి గాను సరస్వతి, పండిత బిరుదులు పొందారు. అప్పటి నుండి ఆమె పండిత రమాబాయి అని పిలువబడింది. అయితే తర్వాత రమాబాయి ఇంగ్లాండ్ వెళ్ళింది. అక్కడ ఆమె క్రైస్తవ మతాన్ని అభ్యసించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. పండిత రమాబాయి 1922 ఏప్రిల్ 5న అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలో మరణించారు. ఐరోపాలోని చర్చిలు ఆమె జ్ఞాపకార్థం ఏప్రిల్ 5ను ఫీస్ట్ డేగా జరుపుకుంటాయి. సినీ దర్శకుడు సత్యజిత్ రే వర్ధంతి. 1992 ఏప్రిల్ 23న దేశంలోని ప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్ రే కోల్కతాలో మరణించారు. ఆయన 36 సినిమాలు చేశారు. దానికి 32 జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. ఆయన ప్రతి సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. పథేర్ పాంచాలి ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. 1964లో సత్యజిత్ రే కిషోర్ కుమార్తో కలిసి చారులత చిత్రంలో పనిచేశారు. ఈ సినిమాలోని ఓ పాటకు వాయిస్ని అందించారు. కానీ దానికి ప్రతిఫలంగా ఎలాంటి రుసుము తీసుకోలేదు. ఎందుకంటే సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో సత్యజిత్ రేకి అప్పటికే డబ్బు కొరత ఏర్పడింది. దీంతో కిషోర్ కుమార్ ఫీజు తీసుకోవడానికి నిరాకరించారు. సత్యజిత్ రే తన జీవితంలో చివరి దశలో ఆస్కార్ అవార్డుతో సత్కరించబడ్డారు. విశేషమేమంటే ఆయన సినిమాలేవి ఆస్కార్కి పంపబడలేదు. అయినప్పటికీ 1992లో ఆస్కార్ గౌరవ పురస్కారం జీవిత సాఫల్యతతో సత్కరించారు. అనారోగ్యం కారణంగా సత్యజిత్ రే స్వయంగా ఈ అవార్డును అందుకోవడానికి వెళ్ళలేకపోయారు. ఆయన 1992 ఏప్రిల్ 23న గుండెపోటుతో మరణించారు. మాధవరావు సప్రే వర్ధంతి. 1926 ఏప్రిల్ 23న దేశంలోని ప్రముఖ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, పాత్రికేయుడు మాధవరావు సప్రే మరణించారు. ఆయన మరాఠీ అయినప్పటికీ మాధవరావు సప్రే జీవితమంతా హిందీ సేవ సాధనలో గడిపారు. భారతీయ పునరుజ్జీవనోద్యమానికి మార్గదర్శకుడైన సప్రే హిందీ, కాశీపై గాఢమైన ప్రేమ ఉంది.
1902లో కాశీలోని నగరి ప్రచారిణి సభ విజ్ఞాన్ దక్షిణ యోజనకి రూపమిచ్చే బాధ్యతను స్వీకరించారు. అతను సైన్స్ డిక్షనరీని సవరించడమే కాకుండా ఆర్థిక శాస్త్ర పరిభాషను కనిపెట్టడం ద్వారా దానిని భద్రపరిచాడు. లెక్సికోగ్రాఫర్గా, అనువాదకుడిగా హిందీ భాషను సుసంపన్నం చేశారు. మాధవరావు సప్రే సాహిత్య జర్నలిజానికి పునాది వేశారు. దేశభక్తి సిరాలో ముంచిన అతని కలం బలమైన జాతీయ చైతన్యానికి వాహనంగా మారింది. దేశభక్తితో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు. లోకమాన్య తిలక్ మరాఠీ కేసరిని హిందీ కేసరిగా ప్రచురించడం ప్రారంభించారు. యూట్యూబ్లో మొదటి వీడియో 2005 ఏప్రిల్ 23న యూట్యూబ్కి మొదటి వీడియో అప్లోడ్ చేయబడింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తొలి వీడియో టైటిల్ మీ అట్ ద జూ. ఈ వీడియో 19 సెకండ్ల నిడివితో ఉంటుంది. యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం కాలిఫోర్నియాలోని జూలో 2 ఏనుగుల ముందు నిలబడి వాటి పొడవాటి ట్రంకులను చూస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించారు. 2005 ఫిబ్రవరి 14 యూట్యూబ్ ప్రారంభించబడింది. క్రమంగా ఈ ప్లాట్ఫామ్ చాలా ప్రజాదరణ పొందింది. ఈరోజు ప్రజలు దీని నుండి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. నేడు యూట్యూబ్ ఉచిత, పెయిడ్ సబ్స్క్రిప్షన్ రెండూ అందుబాటులో ఉన్నాయి. విలియం షేక్స్పియర్ వర్ధంతి 1616 ఏప్రిల్ 23న ఆంగ్ల కవి, నాటక రచయిత విలియం షేక్స్పియర్ బ్రిటన్లో మరణించాడు. అతడిని ఇంగ్లాండ్ జాతీయ కవి అంటారు. షేక్స్పియర్ 1590 నుండి 1613 వరకు 37 నాటకాలు రాశాడు. అతని చాలా నాటకాలు విషాదం, హాస్యం, చరిత్ర వంటి అంశాల ఆధారంగా ఉంటాయి. అతను రాజకీయాల ఆధారంగా జూలియస్ సీజర్ అనే ప్రసిద్ధ నాటకాన్ని రాశాడు. ఈ నాటకంలో అహంకారం ఎంతటి ఘోరమైన పరిణామాలకు దారితీస్తుందో వివరించాడు. షేక్స్పియర్ ప్రధాన నాటకాలలో రోమియో అండ్ జూలియట్, హామ్లెట్, మెక్బెత్, ఒథెల్లో, వింటర్స్ టేల్ మొదలైనవి ఉన్నాయి. షేక్స్పియర్ రైటింగ్స్ ప్రపంచంలోని అన్ని దేశాలలో చదువుతారు. ముఖ్యంగా భారతదేశంలో షేక్స్పియర్ రాసిన అనేక రచనలు పాఠ్యాంశాల్లో చేర్చబడ్డాయి. ఎయిడ్స్ వైరస్పై అమెరికా ప్రకటన 1984 ఏప్రిల్ 23న అప్పటి ఆరోగ్య మంత్రి మార్గరెట్ హెక్లర్ వాషింగ్టన్లో ఎయిడ్స్ వైరస్ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ వైరస్ మానవులలో కనిపించే క్యాన్సర్ వైరస్ లోనే ఒక రకమని ఆరోగ్య మంత్రి చెప్పారు. ఎయిడ్స్ లేదా అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ వ్యాధులతో పోరాడే శక్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా ఒక చిన్న వ్యాధి కూడా దానితో బాధపడుతున్న వ్యక్తిలో తీవ్రమైన రూపం తీసుకుంటుంది. స్వలింగ సంపర్కులు, అధిక రక్తస్రావం ఉన్నవారు, డ్రగ్స్ వాడేవారు, ఏదైనా కారణం చేత రక్తం ఎక్కించుకున్న వారిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 1959లో ఆఫ్రికా దేశమైన కాంగోలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదైంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని రక్త పరీక్షలో ఈ వైరస్ గుర్తించబడింది. భారతదేశంలో మొదటి ఎయిడ్స్ కేసు 1986లో చెన్నైలో నమోదైంది.